ఆయిల్ ట్యాంక్ డ్రైవర్స్ సమ్మె చేయడంతో బంకులకు పరుగులు తీస్తున్నారు వాహనదారులు. పెట్రోల్ బంకుల్లో ఉన్న పరిస్థితిని గురించి మరింత సమాచారం సికింద్రాబాద్ నుంచి హరిత అందిస్తారు. హరిత, హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇటు పెట్రోల్ అయిపోతుందనే నేపథ్యంలో చాలా వరకు అయితే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ పెట్రోల్ నింపించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున వచ్చారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టానికి నిరసనగా ఇప్పటికే ట్రక్ డ్రైవర్స్ అయితే నిరసన పట్టారు. బుధవారం నుంచి 2 రోజుల పాటు ఇటు సమ్మె నేపథ్యంలో ఇటు ఆయిల్ ట్యాంకర్స్ కూడా షార్టేజ్ ఉంటుంది, పెట్రోల్ బంకులు కూడా ఖాళీ ఉన్నాయనే దీంతో చాలా వరకు వాహనదారులు అయితే పెట్రోల్ నింపించుకోవడానికి అయితే చాలా వరకు వచ్చారు. ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్లోని ప్రధాన ఏరియాల్లో ఉన్న పెట్రోల్ బంకులంతా కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పెట్రోల్ బంక్ సంబంధించిన మేనేజర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంది, ఎందుకు ఇంత రష్ ఉంది ఇక్కడ? ఇక్కడ ఉండేలో మా డ్రైవర్స్ కొంతమంది స్ట్రైక్ చేస్తున్నారు. ఆ స్ట్రైక్ వల్ల ఏంటంటే పెట్రోల్ బంక్స్ 4 రోజులు 5 రోజులు బంద్ ఉంటాయని ఇది న్యూస్ స్ప్రెడ్ అయింది. దానివల్ల టెన్షన్ పడుతున్నారు. అంటే ఏం ఉండదు, ఇవాళ ఈవినింగ్ లోపల ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. కావాల్సినంత ప్రోడక్ట్ హైదరాబాద్లో ఉంది. జనాలు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి పెట్రోల్ బంక్ ఖుల్లా ఉంటుంది, బంద్ ఎక్కడ ఉండదు. ఎవరు ఏ విధంగా ఇబ్బంది పడద్దండి. మెల్లగా రండి, పెట్రోల్ తగినంత స్టాక్ అన్ని పంపుల్లో ఉంది. దీనివల్ల ఎవరు ఏ విధంగా మీరు టెన్షన్, సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని చూసి మీరు టెన్షన్ పడుతున్నారు. పడకండి, మన దగ్గర కావాల్సినంత ప్రోడక్ట్ ఉంది, సప్లై చేయగలుగుతాం కూడా. జనరల్ గా డైలీ ఎట్లా వస్తుంటారు వాహనదారులు కావచ్చు, ఎంతవరకు మీకు పెట్రోల్ ఉంటుంది? మన పంపులో 10,000 లీటర్లు 20,000 లీటర్స్ మనం ఎవ్రీ డే మనం అమ్మగలుగుతాము. ఇవాళ ఏంటంటే ఆ స్ట్రైక్ వల్ల ఏంటంటే ఎక్కువ జనాలు మనకు రావడం వల్ల మనకు కొంచెం ప్రోడక్ట్ తగ్గుతుంది తప్ప పంప్ అయితే బంద్ చేసే ప్రసక్తి ఏం లేదు, కంటిన్యూస్ కొనసాగుతుంది. ఆయిల్, డీజిల్ కావచ్చు, పెట్రోల్ షార్టేజ్ ఉండొచ్చు అనే వాదన వినిపిస్తుంది కదా, దాని గురించి ఏమంటారు? ప్రోడక్ట్ మాకు సప్లై ఉంటుంది, దానివల్ల ఏ ఇబ్బంది లేదు. మాకు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏం కాదు, కంపెనీ నోటిఫికేషన్ ఏం కాదు. ఇది ఫేక్ న్యూస్ బయట స్ప్రెడ్ అయింది, అంతే. బంద్ అవుతుందని ఒకరికొకరు స్ప్రెడ్ అయింది, ఏం బంద్ కాదు. ఇది అందరూ మా డ్రైవర్లు సపోర్ట్ చేస్తారు, మా కంపెనీ స్టాఫ్ సపోర్ట్ చేస్తారు, మా వాళ్ళు డిఎస్ఎం సపోర్ట్ చేస్తారు. అన్ని విధాలుగా పబ్లిక్ మేము అన్ని విధాలుగా 24/7 సర్వీస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. ఎవరు ఏ విధంగా ఇబ్బంది పడకండి, టెన్షన్ పడకండి. కావాల్సినంత ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, హైదరాబాద్లో కావాల్సినంత స్టాక్ ఉంది. మెల్లగా రండి, మెల్లగా పోసుకెళ్ళండి, ఇంత టెన్షన్ పడి రావాల్సిన పని లేదు. ఎంతసేపటి నుంచి క్రౌడ్ ఉంది? ఈ క్రౌడ్ మార్నింగ్ నుంచి ఇట్లుంది, మార్నింగ్ 9 నుంచి ఇట్లుంది. దయచేసి ప్రజలంతా గమనించాల్సినగా నేను ప్రజలందరినీ కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. వాహనదారులు వచ్చి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే హిట్ అండ్ రన్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్లు పోలీసులకి సమాచారం ఇవ్వాలి, లేకపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల వరకు కూడా జరిమానా ఉంటుందనే ఈ కొత్త చట్టానికి వ్యతిరేకిస్తూ ఇటు ట్రక్ కావచ్చు, లారీ డ్రైవర్స్ అయితే సమ్మెకు దిగారు. ఇక్కడ కొంతమంది మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎందుకు వచ్చి ఎంత రష్ ఎందుకుంది ఇక్కడ? ఏ పెట్రోల్ పంప్ మీద వచ్చినా అదే రష్ ఉన్నది, మాకు తెలియదు ఏమున్నది. రష్ ఉంది కాబట్టి ఎక్కుతున్నాం. 4-5 డేస్ క్లోజ్ ఉన్నది అని రూమర్ వచ్చింది, అంతే. పబ్లిక్ పెట్రోల్ లేదు, దానికోసం వచ్చినాం. చాలా క్రౌడ్ ఉన్నది, లైన్ 2 అవర్స్ అయింది లైన్స్ లో. అన్న మీరు చెప్పండి, ఏమైంది, ఎందుకు ఇంతమంది వచ్చారు? అనౌన్స్మెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాల్లో, మా అన్న చెప్పిండు ఇట్లా పెట్రోల్ పంప్ బంద్ అనేసి 3-4 డేస్, అందుకోసమే. ఎంతసేపటి నుంచి వెయిట్ చేసిన క్యూ లైన్? నేను మ్యాక్స్ 1 అవర్. చార్జెస్ ఏమైనా ఎక్కువ తీసుకుంటారా? నార్మల్ ఏం ఎక్కువ తీసుకుంటలేరు, రీజనబుల్ ఉన్నాయి. కానీ పెట్రోల్ దొరుకుతుందో లేదో అనేసి మేమే వచ్చేసినాం. అన్న చెప్పండి, ఏమైంది, ఎందుకు ఇంత జనాలు వచ్చారు? డ్రైవర్స్ వల్ల డ్రైవర్స్ స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి పెట్రోల్ లేట్ అవుతుందని చెప్పేసి పంప్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఫుల్ చేసుకుంటున్నాం, అంతే. ఎంత కొట్టించుకుంటున్నారు మీరు? 500. అది స్ట్రైక్ ఉన్నది అనేసి అందరు వస్తున్నారు. ఇంకా ఈ స్ట్రైక్ ఉందా లేదో ఏం తెలియదు. అందరు ఇప్పుడు 4 నుంచి అది అవుతుంది, ఇంకా ఏం లేదు. ఏదో స్ట్రైక్ అంటున్నారు, మరి తెలియలేదు. ఇంకా ఆర్పీ రోడ్ పెట్రోల్ బంక్ వెళ్తే అక్కడ ఫుల్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను. సార్ చెప్పండి, ఏం చేస్తుంటారు, ఎంతసేపు అయింది మీరు ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుంది మేడం. మన స్ట్రైక్ ఉందో లేదో మాకు తెలియదు అసలు. నాకు ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చి పెట్రోల్ పంపించుకో, అంతే మేడం. బిజినెస్ మేడం, బిజినెస్ చేస్తాం. కానీ రోజు అవసరం పెట్రోల్ ఉంటే కదా మనం బండి తోలేదు, లేకపోతే పని చేస్తే అంతే.
బాటిల్ ఇస్తున్నారా ఓన్లీ వెహికల్ మేడం వెహికల్ అయితే ఉంది మేడం, బాటిల్ అయితే తీసుకురాలి మేడం, అది తీసుకురాలి మేడం. ఏ పని మీద ఉద్యోగం కావచ్చు వ్యాపారం కోసం బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కార్లు బైక్లు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఫ్యూయల్ కొనాలనే ఉద్దేశంతో ఇటు పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేసేందుకైతే హైదరాబాద్లోని వాహనదారులు అయితే పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్లోకి క్యూ కడుతున్నారు. ఇది సికింద్రాబాద్లోని పెట్రోల్ బంక్ వద్ద లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.